నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొదటి ఎపిసోడ్ నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆయన్ని చూడాలని ఆయన అభిమానులు తాతాలాడుతూ ఉన్నారు. హిందూపురం నుంచే డిమాండ్ మొదలైంది. ఇవాళ హిందూపురం, రేపొద్దున గన్నవరం, లేకపోతే విజయవాడ, తర్వాత అమరావతి, ఇక నెక్స్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి అశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. మరి ఆయన ఖచ్చితంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరు సమకాలీకులు, అందులో ఎలాంటి డౌటు లేదు. సో ఇప్పుడు ఆయనకి ఆ డిమాండ్ ఆయన అభిమానులు ముందు తెచ్చారు కాబట్టి అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే టీడీపీ నేతలు తెచ్చింది కూడా. బ్రహ్మనాయుడు, బేసిక్ గా ఇది అభిమానుల నుంచి వచ్చిన కోరికగానే చూస్తాను. హిందూపురంలో వ్యక్తమైనది జస్ట్ అభిమానుల నుంచి వచ్చిన కోరిక. ఇది విస్తరిస్తుందా లేదని తెలుగుదేశం పార్టీ తీసుకుపోయే లైన్ బట్టి ఉంటుంది. అంటే ఈరోజు హిందూపురంలో బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారు. ఉదాహరణకు అభిమానులు ఎలా ఉంటారంటే చాలా స్వల్పంగా ఆలోచిస్తుంటారు. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి, ఈ అభిమానుల మధ్య నా అభిమాన కథానాయకులకు గొడవలు ఉండవు, కానీ వీరికి ఎక్కువ ఉంటాయి. మా అభిమాని హీరో పలానా ఉంటాయి కదా వ్యక్తిగత పోకడలు. అందులో భాగంగా బహుశా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మా నాయకుడు ఉంటే బాగుంటుందనే కోరికతో వచ్చుండొచ్చు. బట్ ఇది పెరిగేది, పెద్దదయ్యేది దేని బట్టి ఆధారపడి ఉంటే తదుపరి తెలుగుదేశం ఏం చేయబోతా ఉంది. ఇప్పుడు హిందూపురంలో వ్యక్తమైనది ఇది రాష్ట్రం అంతా కానీ ప్రబలిందంటే ఎక్కడో ఒకసారి తెలుగుదేశంలో కూడా ఇది స్టార్ట్ చేసిందని అర్థం. లేదా ఒక విధాన ప్రకటన చేసేసి ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, పార్టీ చూసుకుంటుంది, మీరు గమ్మునంటే గమ్మున అయిపోతారు. కాబట్టి ఫర్దర్ గా ఎలా పోతుందని చూడాలి. అయితే బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వడం పెద్ద సమస్య కాదు, పార్టీ అనుకుంటే ఇచ్చేస్తుంది. కానీ వాళ్ళకి ఒకే ఆటంకం ఏమొస్తుంది, ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి కుమారుడు మంత్రిగా ఉన్నారు, మరి ఇంకొకరా కుటుంబంలో అనే చర్చ వస్తుంది. కాబట్టి అది ఒక ఆటంకం తప్ప వాళ్ళకి పొలిటికల్ గా మిగతా ఇవ్వడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. ఒక మంత్రి ఉన్నారు ఖాళీ చేయమని కూడా చేసేస్తారు, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఆయన మంత్రివర్గం ఇవ్వడానికి పెద్ద ఇబ్బందులే ఉండవు. కానీ ఆ పార్టీ ఏమనుకుంటుంది ఆయన్ని చేయడానికి సంబంధించిన. అయితే ఒక్క అంశం ఎందుకు మీలాంటి వాళ్ళు డిబేట్ పెట్టుంటారని నేను అనుకుంటానంటే, బాలకృష్ణ గారు ఈసారి మీరు ఎమ్మెల్యేలకు గెలవాలి అన్నప్పుడే మెజారిటీ 60,000 రమ్మంటే కొడతానంటాడు. 60,000 వస్తుందా 70,000 వస్తుందని. అలాంటి మంత్రి అనగానే ఈ కాపండి అనాల్సిన ఆయన నవ్వుతూ పోయాడంటే ఏమో కోరిక ఉందా అనే అనుమానం సహజంగా. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఎవరికి ఉండదు సార్ కోరిక. మనిషి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం సక్సెస్ అవ్వాలి, మనం కూడా ఆ సీట్లో కూర్చోవాలి అని ఉంటుంది. అసలు మంత్రి ఏంది, ఆ ముఖ్యమంత్రి సీట్ ఇస్తే కూర్చొని అంటాడేంటి బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారి కోరికని మిగతా వాళ్ళ కోరికని ఒక ఘాట్లో కట్టేయలేము. ఎందుకంటే బాలకృష్ణ గారి కోరిక వస్తే అయిపోతాడు. ఎందుకంటే ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఉంది. ఆయన పవర్ఫుల్ పర్సనాలిటీ, రామారావు గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ కూడా కాదని లేదు. నేను కావాలని ఆయన ముందుకు వస్తే అనివార్యంగా దానికోసం సాక్రిఫైస్ చేసి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆయనకున్న పర్సనాలిటీ, ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. కోరిక ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఆయన కోరుకుంటున్నాడా మనకు తెలియదు. ఈ రోజు స్మైల్ ఇచ్చాడంటే ఆయన సహజత్వానికి భిన్నంగా స్మైల్ ఇచ్చాడు అంటే అంగీకారం. ఏదైనా ఇదే నిజమైతే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులుగా మారుతుంది. అట్లాంటి కోరిక ఆయనకు ఉంటే మాత్రం అభిమానులుగా మారుతుంది. అట్లాంటి పరిస్థితి వస్తే తెలుగుదేశం సంకటమే. ఎందుకంటే కాదనలేరు, అవునలేరు, ఈ సమస్య వస్తుంది. కాకపోతే ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఇంకొక నెల దాటిపోతే చంద్రబాబు గారి ప్రెస్ నోటికి 1 సంవత్సరం అవుతా ఉంటుంది. ఏ ప్రెస్ నోటు? నాగబాబు గారికి 1 year సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఆయనకి ఏమీ లేదు. ఏమో ఇద్దరిని ఒకేసారి తీసుకుంటారేమో, ఒక పక్క నాగబాబు గారిని, ఒక పక్క బాలకృష్ణ గారిని. తీసుకోకూడదా ఏంటి? తీసుకోవాలంటే ఒకరిని లాగాలి కదా వెనక్కి. మనకు ఒకటే ఉండేది ఖాళీ, అక్కడ ఇంకొకరిని లాగాలి వెనక్కి. ఇప్పుడు వాళ్ళు తలుసుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదని మీరే చెప్పారు ఇందాక. నేను అదే అంటున్నాను. అప్పుడు మంత్రివర్గాన్ని పూర్తిగా సప్లికేషన్ చేయాలంటున్నాను. అంటే ఒకరు ఖాళీ ఉంది, ఇప్పుడు నాగబాబు గారిని ఒకరిని తీసుకోవాలంటే అది పెద్ద ఇబ్బంది కాదు. గవర్నర్ చెప్తే రేపు పిల్లలతో ప్రమాణ స్వీకారం చేయించేస్తాడు. అయితే ఇద్దరిని తీసుకోవాలంటే ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలి. ఇప్పుడే చేస్తారా, కొంత టైం తీసుకుంటారా, ఏదైనప్పటికీ కూడా టైం పడుతుంది. రెండోది మద్యం కేసుకు సంబంధించి నాకున్న అభిప్రాయం, ఈరోజు ప్రభుత్వం కంట్రోల్ మనకు ఇప్పుడు ములకల చెరువుల్లో మా జిల్లాలో జరిగి వ్యక్తమైనటువంటి ధోరణి కావచ్చు, కృష్ణా జిల్లాలో ఒక ప్రమాదకర పోకడలు. ఎందుకంటే మద్యం, కల్తీ మద్యం అనేది ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతా ఉంది, దీని వెనకాల ఎవరున్నారో సిట్ వేశారు. దాంట్లో మల్లికా కార్గ్ గారు లాంటి మంచి ఆఫీసర్ కూడా ఉన్నారు కాబట్టి నిజానిజాలు తేలుతుందని ఆశిద్దాం. అయితే సిట్టు ఒక పరిమితి దాటకూడదు, ఒక పరిధిలో ఉండకూడదు. ఏంటంటే ఈ కల్తీ మద్యం ఎందుకు తయారు చేస్తున్నారు, సప్లైకి ఉన్న మార్గాలేంటి? ఈరోజు మనకు పెద్ద ఎత్తున షాపులు ఉన్నాయి, పర్మిట్ రూములు ఉన్నాయి, అయినా కూడా ఈ మద్యం షాపులు, ఈ కల్తీ మద్యం ఉత్పత్తి అవుతుందంటే ఏ ఛానల్ అంటే బెల్ట్ షాపులా? ఇది పట్టుకోవాలి ప్రభుత్వం. పట్టుకుంటే నిజానిజాలు తేలుతాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పక్కన పెడితే, ఉదాహరణ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్
ఇచ్చిన నివేదిక ప్రకారం 2024-25 సంవత్సరం ఫస్ట్ 5 months లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పుడు 6,782 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది మద్యం ద్వారా ఫస్ట్ 5 months.